హాయ్ అండి, నేను రెడీ లక్ష్మిని. ఈరోజు మైదాతోటి ప్యాన్ కేక్ వేస్తున్నాండి. మైదా పావు కిలోకి ఎక్కువ ఉందని పావు కిలో లెక్క వేసుకున్నాం. పావు కిలోకి సరిపడా పాలండి, హాఫ్ లీటర్ ఉండయి, సరిపడా కలుపుకోవాలి లూజుగా. ఇందులోకి ఉప్పు కారము షుగర్ అండి. కారం వేసేస్తున్నాము, సరిపడా తీసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత. ఉప్పు సరిపడా. ఇప్పుడు షుగర్ ఎందుకు యాడ్ చేస్తలేనంటే కొంత షుగర్ పేషెంట్లు ఉన్నారు, అందుకని షుగర్ వేస్తలేను. ఇది వాళ్ళకు దోశ వేసిన తర్వాత మేము తర్వాత షుగర్ కలుపుకుంటాం. షుగర్ కలిపితేనే టేస్ట్ ఉంటుందండి, కాకపోతే వాళ్ళ కోసమై కలుపుతలేను. పాలు పోస్తున్నాం. దోశ పిండిలాగా లూజు కలుపుకోవాలండి. మెల్లి పోసుకున్నాం. అదండి, ఇలా లూజుగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. మొత్తం ఇందులో ఉప్పు కారము పాలు మాత్రమే పోసి కలిపిన. స్టవ్ వెలిగించుకుందాం అండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ తీసుకున్నాము. పెన్నం కాలిందండి, ఇంక కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం. ఒక 3-4 గంటలు వేసుకుంటే కొంచెం మందంగా ఉండాలి కదండి. సన్న మంటను పెట్టుకున్నాము, ఎక్కువ మంట ఉంటుంది. ఎక్కువ మంట ఉంటే అడుగున మాడిపోతుంది. ఇంకా సన్న మంట మీద కాల్చుకుందాం. అడుగున కావాలనుకుంటే బాగా సన్న మంట మీద కాల్చుకుంటేనే మంచిగా ఉంటుంది, మాడిపోకుండా మంచిగా. పాలతో కలిపినాం కానీ తొందరగా మాడిపోతుందంటే, ఇందులో మైదా కూడా అట్లనే హైలో పెట్టినామంటే తొందరగా మాడిపోతుంటుంది. అందుకని స్లో మంట మీదనే కాల్చుకోవాలి. చూడండి, రెడీ అయిపోయినాయి. ఎంత స్మూత్గా బొబ్బట్లు ఉన్నట్టుంటాయి చూడండి. ప్యాన్ కేక్ అంటే పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. పెద్దవాళ్ళు కొంచెం లేటుగా షుగర్ వేయాలండి. ఉప్పు కారంతో షుగర్ వేస్తే పిల్లలు బాగా తింటారు. మేము షుగర్ అంటే కొంచెం షుగర్ పేషెంట్లకు మామూలుగా చేసాం. ఇలా పల్లీల చట్నీ అండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.